నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి. వీడియోలు ఇష్టపడండి. మీరు వాకిల పెట్ట కింద పెట్టండి. ఏంటి వీడియోలు స్పీడ్ పెంచామంటే స్పీడ్ పెంచక తప్పట్లేదు. చాలామంది వీక్షకులు లెంత్ వీడియో ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఈ సోది తగ్గించి వీడియో మాత్రమే చెప్పమంటున్నారు. అందుకనే టక సోది తప్పుగా పెట్టేస్తున్నా. మరి మొదటి స్థానం చెప్పులు జంగే, రెండో స్థానం మరి బండి చెన్నై మామయ్య, మరి మూడో స్థానం కావాలి పాపయ్య, నాలుగో స్థానంలో ఎవరిని తీసుకుందాం అంటే మనము ఇప్పుడు మొత్తము పురుషులనే తీసుకోవడం జరుగుతుంది. పురుషులకు ఏమాత్రం తగ్గకుండా, తగ్గేదే లేదనకుండా పురుషులతో పాటు సమానంగా భగవంతుని ధ్యానిస్తూ, భజిస్తూ, పూజిస్తూ గుండెల్లో బంధించుకుంటున్న మాతృమూర్తిని కూడా మీకు పరిచయం చేస్తున్నాను ఈరోజు. మరి సనాతన ధర్మం అంటే ధర్మంలో మరి నాటి నుండి నేటి వరకు అనేక వివక్షలకైతే గురవుతుంది. నేను ఒప్పుకుంటాను 100%. మాదిగ సమాజము నాటి నుంచి నేటి వరకు వివక్షలకు గురవుతూనే ఉంది. ఎంత తరం మారినా నా దృష్టిలో ఉన్నవాడు, ఉన్న కులం, లేని కులం రెండే నేను ఆ విధంగానే భావిస్తాను. మరి ఉన్నవాడు ఎప్పుడు లేనివాడిని తక్కువనే చూస్తాడు. అదే కులంలో ఉన్నా సరే, మాదిగ కులంలో అయినా ఉన్నవాడు లేనివాడిని తక్కువనే చూస్తాడు. రెడ్డిస్లో అయినా సరే ఉన్నవాడు లేని తక్కువనే చూస్తాడు. ఆ గౌడ కులంలో అయినా ఉన్నోడు లేని చులకనే చూస్తాడు. అదే క్రమంలో మరి అట్టడు వర్గాలలో, బలహీన వర్గాలలో పుట్టి పెరిగి మరి ధర్మంలో ముందుకెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. మరి అదే నేను చెప్పేది, కులముతో పనిగేలా మనసు మంచిగా ఉండాలి. మనసున్న కనులుంటే బ్రతుకంతా మధుమాసం అనిపించదా, కనులున్న మనసుంటే బ్రతుకంతా ఆనందం అనిపించదా. చూసే కన్నుల్లోనే ఉంటుంది ప్రేమ, మనసున్న మనసులోనే ఉంటుంది ఆనందం, అనుభూతి. కావున కులముతో పనియేలా భగవంతుని ఛేదించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. దాన్ని విస్మరించి, దాన్ని త్యజించి సంకరజాతి మతాలు చెప్పేటి, విదేశీ మతాలు చెప్పేటి విని కొంతమంది యువత పక్కదారి పడుతున్నారు. పడితే పట్టుకొని వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించుకుంటారు. మరి ఒక మాదిగ కులంలో పుట్టి, ఒక మాదిగ వంశంలో పుట్టి ధర్మం పట్ల ఏమాత్రం పట్టు విడవకుండా అనేక దేవతామూర్తులను పూజిస్తూ ముందుకెళ్తున్నట్టు మాతృమూర్తి పేరు మరి చెన్నమ్మ గారు. తాను మొదటి నుంచి ఆధ్యాత్మిక వ్యక్తి. మొదటి నుంచి కూలీ నాలి చేస్తూ కడు పేదరికంలో ఉన్నప్పటికీ ఎంతో మందికి బంధువులకు, సాటి వాళ్లకు తన శక్తికి మించి దానం, ధర్మం, ఆర్థిక పరంగా అన్ని విధాలుగా తోడ్పాటును అందించిన వ్యక్తి చెన్నమ్మ గారు. ఆమె ఏం చేసింది అంటే నేను ముందే చెప్పా, చూసే కన్నుల్లోనే ఉంటుంది ప్రేమ, మనసున్న మనిషికి తెలుస్తుంది బాధ. మరి నేను చూడడం జరిగింది ప్రత్యక్షంగా, ఎవరో చెప్పడం కాదు. ఎక్కడ ఏమి ఉన్నా, ఏది జరిగినా తను ముందుండి చనిపోయినా, ఏదైనా చనిపోయినా, ఏదైనా పండగ ఉన్నా తను కూలి మానేయడమే కాకుండా సొంత ఖర్చులు కూడా, ఆ కుటుంబంలో ఏమైనా లేకపోతే కూడా సొంత ఖర్చులు పెట్టి ఆర్థిక తోడ్పాటును అందిస్తూ, మరి తన వంతు సహకారాన్ని అందిస్తూ ఎంతో మందికి ఆర్థికంగా చేయూతను అందించిన వ్యక్తి. తనకున్నంతలో బంధువులకు, సాటి కులస్తులకు ఏ పండగైనా ముందుండి వారికి వండి పెట్టడమా, చేయడమా, అలా రకరకాల పనులు కూడా చేసిన గొప్ప హృదయం కలిగిన మాతృమూర్తి చెన్నమ్మ గారు, మాదిగ చెన్నమ్మ గారు. అందుకే అంటున్నా, కులముతో పని లేదు నాకు. మంచి మనసున్న మనుషులను అందరిని అభిమానిస్తాను, ఆదరిస్తాను, వారితో పాటు కలిసి ఆనందం పంచుకుంటాను. మరి చెన్నమ్మ గారు చేసిన ఆధ్యాత్మిక సేవలు, తన చక్కటి గాయని, అనేక మహాభారత పురాణాలను, రామాయణ పురాణం కూడా బతుకమ్మ పాటల రూపంలో చెప్పిన మహోన్నతురాలు. మరి ఇప్పటికీ దసరా పండుగ వచ్చినా, వినాయకుని పండుగ వచ్చినా చెన్నమ్మను పిలుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పాటలు చెప్పేవాళ్ళు కరువయ్యారు. ఒకవేళ చెప్పాలని ఉన్నా పాడడానికి ఇష్టత వ్యక్తపరిచిన మహిళలు ఎక్కువ అయ్యారు ఇప్పుడు.
అయినా చెన్నమ్మ గారు తన బాణి వినిపించే ప్రయత్నం చేస్తారు. ఏమాత్రం తగ్గకుండా అందరితో పాటు మరి ధర్మం విషయంలో ముందంజలో ఉన్నందుకు వారికి 2 కుమారులు మరి ఉన్నారు. చక్కగా 4 కుటుంబం వాళ్ళది. భర్త, చెన్నమ్మ గారు, మరి 2 కొడుకులు. వారికి కూడా ఆ రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు, మరి ఎందరో మహానుభావుల ఆశీస్సులు, ఎందరో యజ్ఞ భగవాన్ ఆశీస్సులు తనకు ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎన్నోసారి ఎంతో రావాలని ఉంటుంది. కానీ ఇక వివక్ష ఉంటుందనే ఉద్దేశంతో తను ఇక్కడికి రాలేకపోతుంది. అయినా నేను ఈ వేదిక నుంచి మాతృమూర్తిని శిరస వహిస్తూ స్వాగతం చెప్తున్నాను. మీకు ఎక్కడికి రావాలనిపిస్తే నాతో పాటు నేను మీకు సమాచారం అందిస్తాను. ఇప్పుడు ప్రేమించే మనసున్న వాళ్ళు అందరూ ఆదరిస్తున్నారు. అన్ని కులాల వాళ్ళు మంచి హృదయాన్ని మరి స్వాగతిస్తున్నారు. మీరు చక్కటి గాయకురాలు. తప్పకుండా సమయం ఉన్నప్పుడల్లా మిమ్మలను నేను వెళ్ళే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది తను. నాయన ఇక్కడ పోయేది ఉంటే చెప్పిన ఆయన పూజలు భజనలు ఉంటే నేను కూడా వస్తానని చెప్పడం జరుగుతుంది. మరి ఈ మధ్య కాలంలోనే యజ్ఞంలో కూడా యజ్ఞం పెడతాను, యజ్ఞంలో పాలు పంచుకుంటానని నాతో తన ఆవేదన కూడా పంచుకోవడం జరిగింది. మరి సమాజం ఇంకా అనేక మార్పులకు నోచుకోవాల్సిన అవసరం ఉంది. మరి తనకు ఇక్కడ అవకాశం ఉంటే యజ్ఞంలో పాలు పంచుకునే అవకాశం తప్పకుండా నేను కలిగిస్తాను. మరి ఇప్పటికే కావాలి పాపయ్య, బాలమ్మ పుణ్య దంపతులు కూడా యజ్ఞం ఎవరైనా చేయొచ్చు, ఏ కులములైనా చేయొచ్చు, ఎంత బీదవాడైనా శక్తి సామర్థ్యం బట్టి యజ్ఞం చేయొచ్చు. ఎవరికైనా చేయాలని ఆసక్తి ఉంటే మన మాదిగ సోదరి మనకు విజ్ఞప్తి చేస్తున్న ఇదే వేదిక ద్వారా ఎవరికైనా యజ్ఞం చేయాలని ఉంటే, అరే మా ఇంటికి ఎవరు వస్తారు అంటే వచ్చే వాళ్ళలో ఉంటారు, మహానుభావులు ఎందరో ఉన్నారు. నేను ముందే చెప్పాను, చిన్నరేలు గాడ ఇస్తారి గారు అనేక భాగవత కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు యజ్ఞం పెట్టాలని ఉంటే, ఇంకేదైనా కార్యక్రమం భజన చేయించాలని ఉంటే నాకు సమాచారం అందించండి. వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. వచ్చే వాళ్ళని వెతికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా మంచి మనసు ఎక్కడుంటే అక్కడికి ఈ ఏడుగొండలు, ఈ ఎందరో మహానుభావులు తప్పకుండా వచ్చేస్తారు. మరి చెన్నమ్మ గారికి, చెన్నమ్మ కుటుంబ సభ్యులందరికీ కూడా మాతృమూర్తి మాల్య కుటుంబంలో పుట్టినప్పటికైనా, ఎంతో అనగానే కుటుంబంలో పుట్టినప్పటికైనా మీ వంతు సేవ ధర్మానికి, సమాజానికి చేస్తున్నందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్, జై జాంబవ, జై జాంబవంత.